గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని దేశంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో తెలంగాణ నుంచి ఏఐజీ చైర్మన్, వ్యవస్థాపకుడు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. డాక్టర్ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి వైద్య రంగంలో చేసిన సేవలకు గాను 2002లో పద్మశ్రీ, 2016లో పద్మభూషణ్ అందుకున్న ఆయనకు కేంద్రం తాజాగా పద్మవిభూషణ్ ప్రకటించింది. దేశంలోనే 3 పద్మ పురస్కారాలు అందుకున్న ఏకైక వైద్యుడిగా డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి నిలిచారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు సమీపంలోని ఆలూరు ఈయన జన్మస్థలం. కర్నూలు మెడికల్ కాలేజ్లో చదివిన ఆయన దేవంలోని ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా ప్రసిద్ధికెక్కారు. హైదరాబాద్లోని ఆయన నెలకొల్పిన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఏఐజీకి ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ కావటం విశేషం. ఈయనకు పద్మవిభూషణ్ అవార్డు దక్కడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు సాధించారు. ఆయన దగ్గర చికిత్స తీసుకున్న వారిలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులున్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్న సమయంలోనూ చికిత్స కోసం డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి చెందిన ఏఐజీ ఆసుపత్రికి వస్తూ ఉండేవారు.